ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఆంధ్ర సీతక్కతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి. మేడం నమస్కారం. మేడం నమస్కారం. ఈరోజు మీరు తెలంగాణలో ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఏ విధంగా అయితే సేవలు అందించిందో అలాగనే మీరు అనేక సేవలు అందించారని, ఆమె బాటలో మీరు నడుస్తున్నారని, మీకు ఈ పేరు వచ్చిందని మేము విన్నాం. ఇదే కోణంలో ఆంధ్ర తెలంగాణలో మీరు అనేక మంది సంసారాలు కానీ వాళ్ళ కుటుంబ కలహాలు కానీ ఒకటి చేశారనేది జగమెరిగిన సత్యం. అదేవిధంగా ఈ మహిళా దినోత్సవ రోజున ఇంత భారీ ఎత్తున కార్యక్రమం పెట్టుకున్నారు. మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మహిళల నుంచి ఏమి ఆశిస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు? మీ పేరు, మీ డిస్కషన్ చేసి. నా పేరు డాక్టర్ జ్ఞానసుందరి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ని. నేను మహిళలకి ఇచ్చే ధైర్యం కానివ్వండి, అభయం కానివ్వండి, నేను ముందు మన ఇల్లు చక్కపెట్టుకొని ఈ సమాజాన్ని చక్కబెట్టాలనేది ఒక కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇంటిలో భర్తను ఒప్పించాలి, బిడ్డలను మంచిగా చదివించి వారికి మంచి భవిష్యత్తునివ్వాలి, మంచి మార్గంలో నడవమని వారికి చెప్పి ఆపదలో ఉన్న ఆడపిల్లలకి రక్షణ కల్పించాలనేదే మా లీడర్లందరికీ కూడా నేను నేర్పేది. నేను మహిళకి ఇచ్చే సందేశం అదేనండి. ఎందుకంటే ఈ సమాజంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ల వల్ల ప్రతి ఒక్క ఆడపిల్లలు, మగపిల్లలు ట్రాప్లో పడవేసి ఆడపిల్లల్ని ఎంతో భయంకరంగా ప్రేమ అనే మోసంతో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ నమ్మిస్తూ ప్రేమించానని చెప్పి ఆడపిల్లలు మోసపోతున్నారు. ఇదంతా డ్రగ్స్, అలాగే ఈ డ్రింకు, ఈ తాగుడు వల్ల, ఈ డ్రగ్స్ వల్ల కేవలం పిల్లలు చెడిపోతున్నారని చెప్పి నేను ఖచ్చితంగా అంటున్నాను. ఇవన్నీ ఆగిపోవాలి, తీసివేయాలి అంటే ఇది ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా వాటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి మరి బిడ్డలు బాగా చదువుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈ డ్రగ్స్ అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్కడైనా స్కూళ్ళ దగ్గర కానీ, కాలేజీల్లో కానీ, హాస్టల్లో కానీ, మరి బస్ స్టాండ్లో కానీ, మరి ఎక్కడైనా సరే ఎక్కువగా నడుస్తున్నాయి. వీటిని రాకుండా, ఎక్కడా కూడా జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కాపాడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంది. మా మహిళలకు కూడా నేను అదే చెప్తున్నాను. ఎగోలకు పోవద్దు. మీరు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే ఓర్పు సహనంతో, ఏదైనా ప్రేమతో సాధించాలని చెప్పి మా మహిళలకు నేను ఇచ్చే సందేశం అండి. అదేవిధంగా ఇక్కడ మరో మహిళ ఉన్నారు. మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రభావం అనేది ఈ పిల్లల మీద పడి అనేక విధాలుగా అనేక సమస్యలు వస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యం. ఈ స్మార్ట్ ఫోన్ల గురించి మీరు చిన్నారులకు, చిన్న పిల్లలకు, మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? నా పేరు ముందుగా వైస్ ప్రెసిడెంట్గా నేను హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తున్నాను మేడం గారి అండర్లో. ముందుగా ఇప్పుడు సోషల్ మీడియా మామూలుగా ఇదివరకు కాలంలో ఈ డ్రగ్స్ ఏవైనా బలహీనతలు అని చెప్పుకోవడానికి సటన్ ఏజ్ అని అనుకుంటాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎడిక్ట్ అవుతున్నారు. బలహీనత అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టి పీరుస్తున్న బలహీనత ఏదన్నా ఉందంటే సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ అండి. స్మార్ట్ ఫోన్ నథింగ్ బట్ విత్ ఇన్ 2 months వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. వెన్ దే ఆర్ ఫీడింగ్ టైంలోనే తల్లిదండ్రులు ఇచ్చేస్తారు, తల్లి ఇచ్చేస్తుంది ముందు. అక్కడి నుంచే వస్తుందండి ఎడిక్ట్. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం దేనికైనా ఎడిక్ట్ అయింది మొత్తం అంటే సోషల్ మీడియా అండి. దాన్ని మనము అరికట్టాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వస్తేనే మనకి విద్య ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ 100% కొన్ని ఇప్పుడు సినిమాల్లో ఎలా అయితే సెన్సార్ ఎలా చేస్తారో ఈ కొన్ని వెబ్సైట్లు, కొన్ని టైప్స్ ఆఫ్ అడల్టరీ కంటెంట్ టచ్ అవుతుంది. కాస్త కొద్దిగా భావజాలము, భాష ఇవి ఉన్న వాటిని 100% అవి మ్యూట్ అయ్యేటట్లుగా ఈ యూట్యూబ్లో కూడా, సోషల్ మీడియాలో కూడా అది కంపల్సరీ చేయాలండి. కేవలం ఎప్పుడూ ఇంటెన్షనల్గా వెళ్ళే సినిమాలోనే మనం అంత చేస్తున్నాం. మన
ఫోన్లో ప్రతిరోజు ఇంట్లో నట్టింట్లోకి మన బెడ్రూమ్లోకి వచ్చిన సెల్ ఫోన్ మీద మనము ఈ కట్టడి చేయట్లేదు. ప్రభుత్వం ఇది దృష్టి ప్రపంచ బలహీనత అనమాట. అది చిన్న పిల్లల నుంచే వచ్చేసింది. దానివల్ల మాటలు కూడా తగ్గిపోతున్నాయి. పిల్లలకు తొందరగా మాటలు రావట్లేదు, దానిలోకి వెళ్ళిపోతున్నారు. కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఫోన్లో ఈవెన్ పిల్లలకి 1 year బేబీ నుంచి ఒక ఫోన్, సపరేట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చక్కగా పోగో అని సంథింగ్ అలా ఆడుకుంటున్నారు. ఇది చాలా ఎడిక్షన్ అయిపోయింది. దీని మీద దృష్టి సాధించాలి. దట్టు ఈ సోషల్ మీడియా వల్ల ఆకాశంలో సగం అంటాము, అన్నిట్లో అధికారంలో సగం అని అన్నీ అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫోన్ల వల్ల అమాయకులు అయిపోయి అకృత్యాలకు బలైపోతున్న లేడీస్ కూడా సగం మంది ఉన్నారండి. ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనగారిపోతున్న లేడీస్ కూడా అంతమంది ఉన్నారు. ఇది తప్పకుండా దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. దానికోసం మేము యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ అంటే కూడా అదేనండి. మనకి హక్కు ఉంది, మన హక్కులు మనం ఉపయోగించుకోవాలి. దాన్ని మాకు ఈ రైట్ ఉంది, మాకు ఇవి మా బెడ్రూమ్లోకి వచ్చేస్తున్న ప్రభుత్వాన్ని మేము రానున్న రోజుల్లో గట్టిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా మేడం, ఇక్కడ మీరు చూస్తున్నది అసలు మహిళలకి రక్షణ ఉందా? రక్షించాల్సిన రక్షకులు భక్షకులుగా మారి వారి జీవితాలను చిదిపేస్తున్నారనేది మీ ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనల్లో ఇప్పటికీ అనేక మంది పోలీసులు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఇటువంటి సమయంలో, ఇటువంటి విధానాలలో నిజంగా మహిళా దినోత్సవం రోజు మహిళలకి రక్షణ కలుగుతుందా? మహిళలకి రక్షించే అనేక రకాల టీంలు పెట్టారు. వీటి ద్వారా మహిళలకి రక్షణ జరుగుతుందా? మీరు చెప్పండి మేడం. మహిళలకి రక్షణ జరగటం లేదు అసలు. ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పిస్తున్నాము, మీలో సగభాగం మేమన్నారు. కానీ మీలో సగభాగం అంటే మేము చట్టసభలో, శాసనసభల్లో మేము ఎక్కడా లేమండి. మహిళకి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మహిళ అనేది పాత్ర లేకపోతే కుటుంబం వ్యవస్థ లేదు. మగవాడికి ఆడవాళ్ళు లేకపోతే చీకటైపోద్ది. వెలుగంటే ఆడవాళ్ళు. ఆ వెలుగుని మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెలుగు చెందాలి అంటే ఆడవాళ్ళని మంచిగా ప్రేమగా ఆదరించాలి, రక్షణ కల్పించాలి, ఆ ఆడవాళ్ళని గౌరవించాలి. ఆ గౌరవం దక్కట్లేదు, ఆ ప్రేమ మేము పొందలేకపోతున్నాం. ఎందుకంటే అనుక్షణం కూడా మేము బలైపోతున్నాం. ఆడవాళ్ళకి రక్షణ అంటే మాత్రం లేదు. ఎందుకంటే భర్తకి భార్య ఎంత అవసరమో భార్యకి భర్త కూడా అంతే అవసరం. కానీ ఈ సెల్ ఫోన్ల వల్ల బెడ్రూమ్లో కూడా వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవట్లా. అటువైపు తిరిగి భర్త, ఇటువైపు తిరిగి భార్య మాట్లాడుకొని ఫోన్లో చూసుకొని నిద్రపోతున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఈ బాండింగ్ ఏం లేదు, మాట్లాడుకోవట్లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. బిడ్డలు ఏం చదువుతున్నారని అడగట్లేదు, బిడ్డల దగ్గరకు తీసుకోవట్లేదు, నానా ప్రేమగా మాట్లాడి వారికి తినిపించలేదు. చిన్న బిడ్డకి అన్నం తినిపించాలంటే ఫోన్ ఇచ్చేసి తినేసేయమంటున్నారు. వాళ్ళ మీదంతా కెలికి బ్రెయిన్. కాబట్టి ఇదివరకు మనం పిల్లలకి అన్నం తినిపించాలంటే చందమామ రావే, జాబిల్లి రావే అని మాటలు చెప్తూ బిడ్డకి అంతా తిరుగుతూ తినిపించేవాళ్ళం. ఆ ప్రేమ ఆప్యాయతలు కేవలం ఈ ఫోన్ వల్ల కోల్పోతున్నాం. కాబట్టి ఈ ఫోన్ల వల్ల మంచిని నేర్చుకోమని ఫోన్లు వచ్చాయి. కానీ మంచి కంటే ఎక్కువ ఆడవాళ్ళకి చెడే జరుగుతుందని నేను చెప్తున్నాను. ఈ రోజులలో తెలంగాణలో కూడా రక్షణ ఠాణాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఒక మహిళ వెళ్ళి ఆమె ఆవేదన చెప్పుకుంటే పట్టించుకోవటం లేదు. అదేవిధంగా ఒక మహిళ రోడ్డు పక్కన ఉంటే ఆమె ఒక ఎస్టీ, ఆమెను నువ్వేం చేస్తున్నావు అని అంటే నేను పెళ్లి కార్డులు ఇచ్చేస్తాను పోయానంటే ఆమెను పట్టుకొని కొట్టి అనేక విధాలుగా హింసించారు. అదేవిధంగా ఒక భర్త లంగోటు అంటే నిక్కరు భార్యకేసి తెలంగాణలో హింసించిన సంఘటనలు మీ దృష్టికి అనేకం వచ్చినాయి. ఈ ఆంధ్ర సీతక్క కూడా వాటిని ఖండించడం జరిగింది. అసలు ఈ రక్షించే రక్షక భటుల దగ్గరే రక్షణ లేదు. మీ మహిళలకి ఇప్పుడు ఇవి జరుపుకోవటమే కానీ నిజంగా స్వతంత్రం వచ్చింది? నిజంగా జరుపుకున్నారా? నిజంగా మహిళలకి స్వతంత్రం వచ్చిందంటారా? మీరు చెప్పండి. వచ్చేసిద్ది అని కాదండి, మానవ ప్రయత్నం అంటూ చేయాలి. ఏది కూడా రోమ్ కాంట్ బిల్డ్ ఇన్ వన్ డే. డెఫినెట్లీ మనం ఏదన్నా ఒకటి సాధించాలంటే కొన్ని ఒక స్టెప్స్ పడాలి. ఆ స్టెప్స్లో భాగంగా ఒక 100 అడుగులు వేసాము. ఆ 100 అడుగుల తర్వాత ఇంకొక అడుగు వేసాము. ఏంటంటే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్న దాన్ని మన సంస్కృతిలో ఇట్లా కట్టడి చేయబడిన మన సనాతన ధర్మాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా చాలా టైం పట్టుద్ది. వచ్చేసిద్ది. మేము ఈరోజు సంబరాలు చేసేసుకున్నాం
చేస్తామని కాదు. అలాంటి ఇప్పుడు మేమందరం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే మా కుటుంబాల్లో మహిళా వివక్షత లేదు అని కాదు. మేము అది మేము మమ్మల్ని హీరోల్లా చూస్తున్నారని కాదు. కానీ మా ప్రయత్నం అయితే చేయాలి. ఆ బాధలు మేము పడుతున్నాం కాబట్టి పక్కన ఇంకా ఎంతమంది ఉంటారు, వాళ్ళ వాయిస్ మా రూపంలో వస్తుంది. ఇక్కడ మేము నించున్న వాళ్ళందరం కూడా మేము నెత్తిన పెట్టుకొని చూస్తున్నట్లు కాదు. మా ఫ్యామిలీస్లో చాలా జరుగుతాయి. కాబట్టి ఆ బాధల్ని ఎదురు వాళ్ళ ఎఫెక్ట్ అవుతుంటే మేము చలిస్తామన్నమాట. అలా చలించే గుణం ఉన్న వాళ్ళే డెఫినెట్లీ ఇలాంటి వాటిల్లో అట్రాక్ట్ అవుతారు. అందులో వీఆర్ ఆల్సో ఇన్ దట్ క్యాండిడేట్ అనమాట. అలా మేము ఇట్లా వచ్చాము. చెప్పాను కదా, ఏది కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవ్వదు. ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్లీ వీ విల్ గెట్ దట్. చివరిగా ఒకే ప్రశ్న మేడం, వృద్ధాశ్రమం పెట్టేందుకు సీతక్క లాంటి వాళ్ళు నడుము కట్టారు, వాటికి మేము చేతుగా ఉంటామంటూ మీరు ముందుకొచ్చారు. నిజంగా మీరు చేతుగా ఉంటారా? ఎవరైతే ఈ తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని వదిలేస్తున్నారో వాళ్ళకి చేతును అందించేందుకు ముందుకు వస్తున్నారు, దీంట్లో ఎంతవరకు నిజం? మీరు నిజం మాట్లాడుతున్నారు? నేను 100% అండి. మేము ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడే మేడం గారు అంటే ఒక సజాతి ధృవాలు ఇది ఆకర్షించుకుంటాయి అన్న టైప్లో మామూలుగా అయితే ఫిజిక్స్ పరంగా అయితే డిఫరెంట్ అవుతుంది. కానీ ఒకే యాసెప్ట్లో ఉన్నప్పుడు మనం ఆకర్షించబడతాము. అట్లాగే మేడం గారి భావజాలం కానీ నాది కానీ ఒకటే అవుతుంది. డెఫినెట్గా ముందు సహకారం మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ మేడం ఆల్రెడీ చేశారు, ఇటు గ్రో అయింది. కాబట్టి ముందుగా మేడం గారికి నేను అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ నేను ఏదన్నా గ్యాదరింగ్ చేయటం కానీ అట్లా నేను ముందు చేసి ఆ దాతల ద్వారా దేర్ ఆఫ్టర్ నేను కూడా ఒక ఇది చేయాలని అమ్మని అడిగాను. సహకరిస్తానని చెప్పారు. డెఫినెట్లీ మేము అది ముందుకు తీసుకెళ్తాం. ఆంధ్ర సీతక్క, చివరిగా ఈ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం అంటారు, వృద్ధాశ్రమం, దివ్యాంగులు, వీటికి సంబంధించిన పెద్దల ఆశ్రమం అనేది మీరు అంటున్నారు. ఈ పెద్దల ఆశ్రమం ఎంత టైం పట్టింది, ఎంతకాలం పట్టింది, ఎప్పుడు ప్రారంభిస్తారు? నాకు మా నాన్నగారు మరి జేసెస్ ప్రైర్ ట్రస్ట్ డి మోజెస్ గారు మా నాన్నగారు. మరి నాన్నగారు ఆశయము ఉంది, కానీ నన్ను చూసి ఆయన నా బిడ్డకు అప్పచెప్తే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించగలదు, బాధ్యతగా చేయగలదని నాన్నగారు స్థలం కొని 70 లక్షలు పెట్టి అందులో ఫౌండేషన్ వేసి మరి మెటీరియల్ అన్నీ కూడా నాన్నగారు ఇప్పటి వరకు పెట్టారు. మరి 1.5 కోటి అవుతుంది ఇప్పటికి. కానీ నాన్నగారు నా ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అది. ఈ వృద్ధుల ఆశ్రయము నాకు ఎప్పటి నుంచో నా డ్రీము. ఎందుకంటే తల్లిదండ్రులు ఈరోజు బిడ్డలు ప్రేమ నోచుకోకుండా నెట్టివేయబడుతున్నారు. అలాంటి తల్లిదండ్రుల్ని నేను ప్రేమగా ఆదరించాలి, సేవ చేయాలనే ఒక విశ్వాసం, నమ్మకం, ప్రేమ. అలాగే అందరూ కూడా నాతో పాటు మీరు అందరూ సహకరించండి. మరి ఆ ఓల్డేజ్ హోమ్ని తొందరగా చాలా వరకు అవుతుంది, ఇంకా అందరూ సహకరిస్తే బాగుంటుందేమో అని ఒక 6 నెలల్లో తప్పకుండా పూర్తి చేస్తాను. దాన్ని నేను ప్రారంభిస్తాను. దాతలు ఎవరైతే ముందుకొచ్చి దానికి నేను అక్కడ చిరస్థాయిగా వాళ్ళకి లైఫ్ లాంగ్ నేను వాళ్ళ పేరు రాసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరినీ కూడా సహకరించమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే 10 మంది చేతులు వేస్తే బాగుంటుంది అనేది, అది ప్రేమతో చేయమంటున్నానే తప్ప బాధతో కాదు. అందుకని నేను 6 నెలల్లో పూర్తి చేసి మరి ప్రారంభిస్తానికి మిమ్మల్ని పిలుస్తాను తప్పకుండా. మరి అందరూ కూడా మీ వంతు మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకే, విన్నారు కదా. ప్రస్తుతం ఉన్న సమాజంలో తల్లిదండ్రులను పిల్లలు వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండి వీళ్ళకి ఎటువంటి మంచి యోగక్షేమాలు చూసుకోవటం లేదంటూ వీళ్ళు చెల్లించి పెద్దల ఆశ్రయం అనేది పెట్టాలనేది వీళ్ళ యొక్క లక్ష్యం. వీటికి దాతలు మీలో ఎవరైనా ఉంటే వీరికి చేయూతను అందించండి. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం, కానీ ఇటువంటి దాతలకు సహాయ సహకారాలు అందించడం వల్ల వారు మరికొంతమందికి చేయూతను అందించారు. ఈరోజు మన ఎస్ న్యూస్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన 2 మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా సీతక్క మరేదో ఒక మాట చెప్తున్నట్టున్నారు, చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే రోడ్డు మీద ఎవరు కూడా బెగ్గింగ్ అనేది ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ట్రాఫిక్లో ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా అడుక్కునే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, ఫుట్పాత్ మీద కనిపిస్తున్నారు. అందుకని ఎక్కడా కూడా అడుక్కునేవారు లేకుండా ఈ ఆశ్రమంలో వాళ్ళని ప్రేమగా కడుపు నిండా భోజనం, బట్టలు ఇవ్వాలి. వాళ్ళకి ప్రేమని నింపి వారు వృద్ధాప్యంలో ఉన్నవారు చిన్నపిల్లలతో సమానం కాబట్టి వాళ్ళకు ప్రేమను అందించి ప్రేమతో
వారు చనిపోయినా నేనే వారికి ప్రతి దాన కర్మలన్నీ కూడా నేనే చేయాలని నా ఆశయాన్ని మీరందరూ కూడా నన్ను దీవించాలి. అది చేయాలనే ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే నా డ్రీమ్ అది. ఇదే నా చివరి ఆఖరి కోరిక. నేను ఈ ఉద్యమం పరంగా బయటకు వచ్చి 12 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. లాస్ట్కి నేను నా కన్నబిడ్డను కూడా కోల్పోయాను, నా కొడుకుని. కానీ ఈ ఆశ్రమం ద్వారాగా, ఈ సంస్థ ద్వారాగా నా బిడ్డ బతుకున్నాడు. మీ అందరిలో చూసుకుంటున్నాను. కాబట్టి నా సుది శ్వాస వరకు, చివరి ఆఖరి బొట్టు వరకు కూడా కనిపించే దైవాలు అమ్మా నాన్న. అలాగే అమ్మా నాన్నని నెట్టివైపడ్డ అమ్మా నాన్నకి నేనే అమ్మా నాన్నని సాక్రిఫై చేస్తానని, అందుకే ఈ వృద్ధుల ఆశ్రయము, పెద్దల ఆశ్రయము మరి నేను ఇది నిర్మించడానికి నాన్నగారు సహకరించినందుకు అమ్మకి నాన్నకి మరి మోజేస్ అయ్యగారు ఎంతో ప్రార్థనాపరులు. ఆయనకు మొన్న మధ్య ఆరోగ్యం బాగాలేదు. మరి దేవుని కృపలో చల్లగా ఉన్నారు. ఆయనకు బోల్డ్ సంఘం ఉంది. ఎంతోమంది అన్ని గ్రామాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలందరిలో కూడా నన్ను గుర్తించి నాకు ఈ బాధ్యత అప్పచెప్పి ఇది నువ్వు నడుపు, నీ వల్ల అవుతుంది అని చెప్పేసి నాకు ఇవ్వటం అనేది నాన్నగారు కృతజ్ఞతలు. హృదయపూర్వకంగా నాన్న అమ్మగారికి పాదాపు నమస్కారాలు. అలాగే ఇది 6 నెలల్లో నేను ఖచ్చితంగా నేను సాధిస్తాను. మీ అందరిని కూడా పిలుస్తాను. ఎవరిని కూడా రోడ్డు మీద అడుక్కోకుండా ఒక వ్యాన్ కొని వ్యాన్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళందరికీ కూడా స్నానాలు చేపి చక్కని బట్టలు, మంచి భోజనం, మంచి జీవితాన్ని ఇస్తానని మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ సమావేశంగా నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎస్ న్యూస్ ఛానల్ శ్రీనివాస్ తమ్ముడు గారికి, మరి అలాగే రాధాకృష్ణ తమ్ముడు గారికి, మరి ఇప్పటి వరకు రాజన్న గారికి, తమ్ముడు వరకు ఓర్పుగా ఉండి విని మా తోటి మహిళలు, మా జ్యోతి గారు, మేడం గారు, మరి శ్రీనివాస్, మరి మ్యాంగో శ్రీనివాస్ తమ్ముడు గారికి, ఆంజనేయులు గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీ పట్ల ఏదైనా తప్పు చేస్తే నన్ను దయతో క్షమిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను ఈ మధ్యనే అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళిపోయి వచ్చాను. ఈ సీతక్క నా గురించి తెలుసుకొని వచ్చి నాకు ఆమె వంతు చేయుత ఫైనాన్షియల్గా అందించి నేను బ్రతకాలని కోరుకున్న విషయంలో మొదటి వ్యక్తిని నేనే ప్రత్యక్ష సాక్షిని. నాలో తన కొడుకును చూసుకుంటుంది. ఇలా నాలాంటి పేదలకు, జర్నలిస్ట్ మిత్రులకు అనేక విధాలుగా చేయుతగా నిలుస్తూ తమకి తోసిన సహాయం, తమకి చేతనైన సహాయం అందిస్తూ మరి చేయుతగా నిలుస్తున్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా చేయుతను అందించాలని ఈ ఇద్దరు మహిళలకు మా ఎస్ న్యూస్ టీవీ ఛానల్ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఎస్ న్యూస్ శ్రీనివాస్, కెమెరామ్యాన్ రాజన్నతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.